రోహి కల్వరి సందేశం, మహిమోన్నతుని సంకల్పం, ఊహించినంతలో సఫలతనిచ్చే మహిమ కాపరి సందేశం, ఇహపరములను ఏకము చేసే దహించు అగ్ని సందేశం, రోహి కల్వరి సందేశం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన రోహి కల్వరి సందేశం టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ దర్శించడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవదేవునికి వందనాలు. దయవుంచి అందరి తల్లోంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మా జీవితాల్లో మరొక నూతన ఎపిసోడ్ను అనుగ్రహించినందుకు స్తోత్రం. ఈ రీతిగా మా ప్రియ వీక్షక కుటుంబాన్ని దర్శించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన మా ప్రియులను దీవించమని, ఇదిగో నాయన, అల్పునే నన్ను నీ ఆత్మతో నింపమని, నాకు మీరు బోరగా ఉండమని, అదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని, ఈ కార్యక్రమం నానైటికి వర్ధిల్ల చేయమని, ముందున్న కార్యం మీ నా మహిమ జరిగించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నాతో పాటు ఆమెన్ చెప్పిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చూడండి, ఈరోజు మన అంశము సాహసం. సాహసం గమనించండి. ఈరోజు మన అంశ భాగము సాహసం. నిజంగా రాజకీయ రంగాల్లో కానీ, క్రీడా రంగాల్లో కానీ, వ్యాపార రంగాలలో కానీ, వివిధ రకాల రంగాలలో ఎక్కడ చూసినా ఒక మంచి పొజిషన్లో ఉండాలి, టాప్గా ఉండాలి, హయ్యెస్ట్గా ఉండాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అంటే అనేక మంది సాహసాలు చేస్తూ ఉంటారు. ఆ సాహసం చేసేటప్పుడు వారు ఎలాంటి పట్టుదలతో ఉంటారంటే ప్రియులారా, గమనించండి, వారు తమ అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరుట కొరకు, ఆ లక్ష్య సాధన కొరకు తమ ప్రాణాలు సహితం కూడా అడ్డు పెట్టడానికి వారు ఇష్టపడతారు. ప్రాణాలు సహితం కూడా లెక్క చేయకుండా ఎన్నో సాహసాలు చేస్తుంటారు. కారణం ఏంటంటే వారు లోకములో ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలని, అనేకుల కంటే గొప్పవారిగా ఉండాలని, ఒక మంచి టాప్ పొజిషన్లో ఉండాలని, ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకోవాలని అనేక మంది వ్యక్తులు ఆ యొక్క ఉన్నతమైన పొజిషన్ కోసము తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతటి త్యాగానికైనా వారు సిద్ధపడుతున్నట్టుగా మనం చూస్తాం. అవును ప్రియ వీక్షకులారా, గమనించండి, నిజంగా దేవుని యొక్క బిడ్డలు విశేషంగా ఆత్మీయంగా కూడా మనము కూడా సాహసం చేయాలి. అలాగే ఆత్మీయ సాహసం, భౌతికంగా లేక మనము సామాజికంగా ఉన్నతమైన పొజిషన్లో ఉండటానికి అనేక మంది పెద్దలు ఎలా వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రాణాలు సహితం లెక్క చేయకుండా సాహసించడానికి వారు కృషి చేస్తారో, ప్రియులారా, ఆత్మీయంగా కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళటానికి, దేవుని యొక్క దీవెనాశ్రయాలు పొందుకోవడానికి ఆత్మీయ సాహసము లేక కసరత్తు అవసరము. ప్రియులారా, అలాంటి సాహసం చేసిన వ్యక్తి బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయన గురించి మనము ధ్యానిద్దాం. చూడండి ప్రియులారా, లూకా సువార్త, దయచేసి మీ బైబిల్ గ్రంథాల్లోంచి లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటుంది. ప్రియులారా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాను. ప్రియులారా, గమనించండి, నిజంగా ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే పేతురు జీవితాన్ని మనం చూస్తాం. పేతురు ఎలా సాహసం చేశాడో ఆత్మీయంగా ఈరోజు మనము ధ్యానిద్దాం. పేతురు జీవితంలో చూస్తే పేతురు స్వతహాగా పెద్దగా విద్య లేనివాడు, పామరుడు, అయినను చేపలు పట్టే అనుభవం ఉన్నవాడు, మంచిగా
నైపుణ్యత కలిగిన వాడు. ఆ రాత్రి అంతా కూడా చేపలు పట్టాడు. అయినను ఒక్క చేప పడలేదు. వల ఎక్కడ వేసినప్పటికి కూడా ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు. అలా తెల్లారిపోయింది ప్రియులారా. ఆ రాత్రి అంతా కష్టపడ్డాడు. ఆ పరిస్థితుల్లో తను వలలు కడుక్కుంటూ ఉన్న సమయంలో ప్రభువారు ప్రత్యక్షమవుతారు. అప్పుడు సీమోను పేతురుతో అంటాడు, కొంచెం లోతుకెళ్ళి వల వేయమంటాడు. అలాంటి పరిస్థితుల్లో గమనిస్తే ఆ యొక్క రేవులో చేపలేవు, ఎక్కడ చేపలేవు. రాత్రంతా వల వేశారు, ఎంతగానో ప్రయాసపడ్డారు. అయినను వల ఒక్క చేప కూడా వారి యొక్క వలలో పడలేదు. ఒక చేపను కూడా పట్టలేకపోయారు. ఇక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఏమాత్రము కూడా మేలు జరగని స్థితిలో ఉన్నారు. ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు. అలసిన దేహంతో ఉన్నారు. ప్రియులారా, అలాంటప్పుడు ప్రభువారు ప్రత్యక్షమై పేతురుతో అంటాడు, సీమోన్ పేతురు, కొంచెం నీ వల లోతుకు ఏమన్నప్పుడు అక్కడ పేతురు సాహసిస్తాడు. ఆయన అంటాడు ప్రభుతో, అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాను, అయినను నీ మాట చొప్పున వల వేస్తాను. నిజంగా దేవుని మాటకు ఎంత లోబడ్డాడో, దేవుని మాట మీద ఎంత లక్ష్యం ఉంచాడో, దేవుని యొక్క శక్తి మీద, తన యొక్క బలం మీద, ఆయన మాట మీద ఉన్నటువంటి శక్తిని పేతురు గుర్తించాడు. పరిస్థితుల వైపు చూడలేదు, రేవు వైపు చూడలేదు, రాత్రంతా వల వేసిన సంగతి చూడలేదు, అలసిపోయిన దేహం వైపు చూడలేదు, చేపలు లేవని తెలుసు. అయినను దేవుని యొక్క శక్తిని నమ్మాడు. ఆయన మాటను లక్ష్యం ఉంచాడు. ఆ మాట చొప్పున వల వేయటానికి ఇష్టపడ్డాడు. అన్నాడు, అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాను, అయినను ఒక్క చేప పడలేదు. అయితే నీ మాట చొప్పున నేను వలవేత్తును అన్నాడు. అవును ప్రియులారా, ఆయన అంగీకరించాడు దేవుని మాటను. పేతురు తన వ్యక్తిగత జీవితంలో అంగీకరించాడు. నిస్సహాయ స్థితిలో ఏమీ లేని పరిస్థితులను బట్టి ఎక్కడ చేప పడే అవకాశమే లేదు. ఆ రేవులో రేవంతా గాలించాడు రాత్రి అంతా కూడా, అయినను చేప పడలేదు. చేపలు లేవని తెలుసు, అయితే శక్తి కూడా లేదు. అలసిన దేహంలో ఉన్నాడు. అయినా సాహసం చేశాడు. ఎలా చేశాడో తెలుసా? ఆయన మాటను అంగీకరించాడు. పరిస్థితుల వైపు చూడలేదు, రేవు వైపు చూడలేదు, కానీ దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచాడు. దేవుని మాట మీద మనస్సును నిలిపాడు. దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. ఆ మాటను తన హృదయంలో అంగీకరించాడు. అందుకే అంటున్నాడు, అయ్యా, రాత్రంతా వల వేచాను, ఒక్క చేప పడలేదు, అయినను నీ మాట చొప్పున వల వేతును. అవును ప్రియ వీక్షక, ఎలా ఉన్నావు నీవు? అలసిన దేహమా? ఎన్నో సంవత్సరాల నుంచి నీవు అనుకున్నటువంటి లక్ష్య సాధనను సాధించుకోవడానికి, నువ్వు అనుకున్నటువంటి ఆ పనిని నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి 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 అలసిపోయి ఉన్నావా? ఓడిపోయి ఉన్నావా? దిగులుతో ఉన్నావా? ఇక నువ్వు అనుకున్నది జరగదు, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలనేటువంటి ఒక నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నావా? నిస్సహాయ స్థితిలో ఉన్నావా? అననుకూల పరిస్థితుల్లో ఉన్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువారు అలసిన వారిని, ఇదిగో సొమ్మసిలిన వారిని, జీవితాల్లో ఓడిపోయిన వారిని ఉన్నతమైన వ్యక్తులుగా చేయాలని, ఆశీర్వదించాలని, హెచ్చించాలని, బలపరచాలని, వారిని దీవించాలని దేవుని యొక్క చిత్తమైనది. ఇదిగో పేతురు జీవితం కూడా అలసిన జీవితం, ఓడిపోయిన జీవితం, ఫలము లేని జీవితం, జవాబు లేని జీవితం. అలాంటప్పుడు పేతురుతో మాట్లాడుతున్నాడు, కొంచెం లోపలికి ఏమన్నాడు. పేతురు అంటున్నాడు, అయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, అయినను నీ మాట చొప్పున వల వేత్తును. వెంటనే దేవుని మాట మీద లక్ష్యం ఉంచిన ఆయన తన అలసిన దేహాన్ని వైపు చూడక
రేవు వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడి వల వేశాడో విస్తారమైన చేపలు పడ్డట్టుగా, వల పిగిలిపోయిన చేపలు పడ్డట్టుగా, ఆ వలను తాను ఒడ్డుకు చేర్చలేని స్థితిలో ఉన్నట్టుగా, తన ఇతరులు ఉన్నటువంటి చేపలు పట్టేటువంటి తన వారికి సైగలు చేసినట్టుగా, వారి ద్వారా ఆ ఒడ్డును చేపలు చేర్చినట్టుగా, వలను ఒడ్డుకు చేర్చినట్టుగా, చేపలను పోగు చేసినట్టుగా ఆ లేఖన భాగాలను మనం చూస్తాం. ప్రియులారా, గమనించండి. వాట్ ఏ వండర్ఫుల్! నిజంగా ఎంత ఆశ్చర్యం! అప్పటి వరకు ఒక చేప పడలేదు. అదే రేవులో అదే వ్యక్తి చేపలు పట్టడానికి వల వేశాడు. కొంచెం లోతుకెళ్ళి ఆ రాత్రి అంతా వల వేశాడు, రేవంతా తిరిగాడు, అన్ని మడుగులు తిరిగాడు, చేపలు పడలేదు. కారణం తన స్వశక్తితో చేశాడు, తన అనుభవంతో చేశాడు, తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి చేశాడు. కానీ దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని మీద ఆధారపడి, పరిస్థితుల మీద ఆధారపడలేదు, రేవు మీద ఆధారపడలేదు, దేహం మీద ఆధారపడలేదు. అప్పుడు దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచి ఎప్పుడైతే వల వేశాడో ఆశ్చర్యకరమైనటువంటి, ముందు పొందుకోలేనటువంటి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలను లేక చేపలను పొందుకున్నట్టుగా, పట్టినట్టుగా, వల పిగిలిపోయినటువంటి చేపలను చూసినట్టుగా, ఆ యొక్క వలను ఒడ్డుకు తీసుకురాలేక, ఒడ్డుకు రాగలేక, తన బలము చాలక, తన శక్తి చాలక, ఇదిగో ఇతరులు తనతో పాటు పాలివారైనటువంటి చేపలు పట్టే జాలలను పిలిచి వారి సహాయముతో ఒడ్డుకు వలను లాగినట్టుగా మనం చూస్తాం. అవును ప్రియ వీక్షక, ఎలా ఉన్నావు? అలసిన దేహంతో ఉన్నావా? చేసి 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 ప్రతి ప్రయత్నం సిద్ధించక ఓడిపోయి, అలసిపోయి, సొమ్మసిల్లి, దిగజారి, ఇక నా ఆశలు తీర్చబడవు, నేను తీర్చుకోలేను, నా కోరిక కొండెక్కదనేటువంటి నిరుత్సాహ స్థితిలో ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి పేతురును దర్శించాడు ప్రభు. పేతురు కూడా రేవు వైపు చూడలేదు, పరిస్థితుల వైపు చూడలేదు, తను చేసిన ప్రయత్నాల వైపు చూడలేదు, తన ప్రయాసం వైపు చూడలేదు, ప్రభు మాట మీద లక్ష్యం ఉంచాడు. కాబట్టి వల వేశాడు, విస్తారమైన చేపలను పట్టాడు, విస్తారమైన దీవెనాశులకు పాత్రుడయ్యాడు. కారణం ప్రియులారా, దేవుని మాటను అంగీకరించాడు. అది మొదటి సాహసం. రేవులో చేపలు లేనప్పుడు, ఒంట్లో శక్తి లేనప్పుడు, అలసిన దేహంతో ఉన్నప్పుడు, రాత్రంతా ప్రయాసపడ్డప్పటికి కూడా ఆ ప్రయాస వైపు చూడక, అయినా దేవుని మాట చొప్పున వల వేస్తానని ఆ వల వేచాడు, సాహసించాడు, దేవుని మాట మీద లక్ష్యం ఉంచాడు, తన జీవితంలో ఒక సాహస కార్యాన్ని చేయటానికి పూనుకున్నాడు. తద్వారా విస్తారమైనటువంటి చేపలను పట్టినట్టుగా మనము చూస్తున్నాం. అవును ప్రియ వీక్షక, నీవు కూడా ఒక సాహస కార్యాన్ని చేయటానికి పూనుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పేతురు జీవితంలో పొందుకోలేని ఆశీర్వాదాలు దేవుని మాటకు లోబడి, ఎప్పుడైతే దేవుని మాట మీద లక్ష్యం ఉంచి తాను ఆ కార్యాన్ని చేయటానికి పూనుకున్నాడు, అప్పుడు అద్భుతాన్ని చూశాడు. ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప విడుదలను, జవాబును లేక విస్తారమైన చేపలను పొందుకోగలడు. నీవు కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుడు లేకుండా ఒకవేళ నీ ప్రయత్నాలు చేసేవేమో. అందుకే ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు ఏ రంగములో, ఏ పనిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ సిద్ధించలేదేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచుండగా, వాక్యం వింటున్న నీవు నిజంగా దేవుని నీ హృదయంలో ఆహ్వానించి దేవునితో నీ ప్రయత్నాన్ని ఆ ప్రయత్నాన్ని నువ్వు చేస్తే ఆ ప్రయత్నం సిద్ధిస్తుంది. అప్పుడు నువ్వు అద్భుత కార్యాన్ని చూస్తావు. ప్రియ వీక్షక, చూడండి, ఇంకా మనం చూస్తే రెండవ సాహసాన్ని చూస్తాం. మనం పేతురు జీవితంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం 29లో చూస్తే ప్రియులారా, అక్కడ అంటున్నాడు, అయ్యా, ఆ మాటను మనం చూస్తాం. అయ్యా ప్రభువా అంటాడు. చూడండి 28 మనం చూసుకుంటాం.
అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. అద్దరిన ప్రభు ఉన్నాడు. అందరూ భయపడ్డారు, ఏదో భూతం అనుకున్నారు. కానీ ప్రభు స్వరం వినగానే పేతురు గుర్తించాడు ప్రభువారు అద్దరిలో ఉన్నాడని. వెంటనే ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడని గమనించాడు. అప్పుడు అంటాడు, అయ్యా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను, సెలవివ్వు అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభువారు 29 అంటాడు, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ సాహసం ప్రియులారా, సముద్రం వైపు చూడలేదు, నీళ్ళ వైపు చూడలేదు, చీకటి వైపు చూడలేదు, పరిస్థితుల వైపు చూడలేదు, అలల వైపు చూడలేదు. దేవుని మాటను నమ్మాడు. రమ్మనగానే నీళ్ళ మీద నడిచాడు. వాట్ ఏ వండర్ఫుల్. ప్రియులారా గమనించండి, ఎంత అద్భుతం. నీళ్ళ మీద నడిచాడు, ప్రభు మాట మీద లక్ష్యం ఉంచాడు. అప్పటి వరకు ఒడ్లో ఉన్నాడు. కానీ ప్రభు ఎప్పుడైతే ఆయన స్వరం విన్నాడు, అయ్యా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. అవును ప్రియ వీక్షక, ఎప్పుడైతే ప్రభు స్వరం విన్నాడు, ప్రభు రమ్మనగానే వెంటనే అడుగు వేశాడు. మొట్టమొదట చూస్తే ప్రియులారా అంగీకరించాడు. కొంచెం లోతులోకి వెళ్ళి వలవేయమన్నాడు. లూకాసు వార్త 5లో మనం చూస్తాం, 5:5లో అంగీకరించాడు. మొట్టమొదట ఆ అననుకూల పరిస్థితుల్లో, అలసిన దేహంలో, చేపలు లేనప్పుడు, రేవులో ఏమాత్రం కూడా చేపలు పడనప్పుడు దేవుని మాట మీద లక్ష్యం ఉంచి తన మనస్సులో దేవుని మాటకు చోటిచ్చి దేవుని మాటను అంగీకరించి వల వేశాడు. విస్తారమైన చేపలను పట్టాడు. రెండవదిగా చూస్తే అడుగు వేశాడు. దేవుని మాటను నమ్మి నీవు రమ్మనగానే నీళ్ళ మీద నడవసాగాడు. బ్రహ్మాండంగా ప్రభువుతో పాటు ఆయన కూడా నీళ్ళ మీద నడవసాగాడు. ఎంత ఆశ్చర్యకరం ప్రియ వీక్షక. నిజంగా ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్నో పరిశోధనలు చేస్తుంది. అంతరిక్షంలో కూడా మానవుడు ప్రవేశించాడు. ఎన్నో రకాల పరిశోధనలు చేస్తుంది. ప్రభువారు నీళ్ళ మీద నడిచాడు. తిరిగి ఆయన మాట నమ్మి అడుగు వేసిన పేతురు నీళ్ళ మీద నడిచాడు. ఆ యొక్క చరిత్రను తిరగరాయటానికి ప్రభుత్వం ఎన్నో లక్షల వేల కోట్లు కూడా ఖర్చు పెట్టి రకరకాల పరిశోధనలు చేస్తున్నాయి. అయినను ఆ మహా ఆశ్చర్యమైన కార్యాన్ని చేయలేకపోతున్నారు. నీళ్ళ మీద మానవుడు నడవలేకపోతున్నాడు నేడు. అవును ప్రియ వీక్షక, కానీ పేతురు నడిచాడు. కారణం దేవుని మాటను నమ్మాడు, అడుగు వేశాడు. రమ్మనగానే సముద్రం వైపు చూడలేదు, అలల వైపు చూడలేదు, చీకటి వైపు చూడలేదు, లేక అక్కడ నెలకొన్న పరిస్థితులను ఏటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. అడుగు వేశాడు. వెంటనే అడుగు వేశాడు. నీవు కూడా నమ్ముతున్నావా? ప్రభు అంటున్నాడు, పేతురులాగా నీవు కూడా చరిత్ర సృష్టించాలంటే దేవుని యొక్క మాట వినాలి. ఆయన మొట్టమొదట ఏమీ లేని స్థితిలో, అననుకూల పరిస్థితుల్లో, చేపలు పడని స్థితిలో రాత్రంతా కష్టపడ్డాడు. ఎన్నో తిప్పలు పడ్డాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినను ఒక్క చేప పడలేదు. కానీ ప్రభు మాట మీద లక్ష్యం ఉంచి ఆయన చెప్పగానే ఆ మాటను తన హృదయంలో అంగీకరించాడు, వల వేశాడు. విస్తారమైనటువంటి చేపలను పట్టాడు. రెండవదిగా చూస్తే ఆయన మాటను విన్నాడు, నమ్మాడు, అడుగు వేశాడు, చరిత్ర సృష్టించాడు. యేసు ప్రభు తర్వాత నీళ్ళ మీద నడిచినటువంటి వ్యక్తి పేతురు. ఇప్పటికి కూడా చరిత్ర చెరగని ముద్రగా మిగిలిపోయింది ప్రియులారా. అవును, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతము, ఎంత గొప్ప కార్యం. ఎవరూ చేయలేని సాహసం. తన ప్రాణాలు లెక్క చేయలేదు. భయము, సముద్రంలో మునిగితే నేనేమవుతానో, చచ్చిపోతానేమో, ఆ భయం లేదు, ఆ అనుమానం లేదు. నమ్మాడు, వెంటనే అడుగు వేశాడు. తన ప్రాణాలు సైతం కూడా లెక్క చేయక తన ప్రాణము కంటే ప్రభు మాట మిన్నగా భావించాడు. ప్రభు చెప్తే సమస్తం జరుగుద్దని నమ్మాడు.
ఒకవేళ నడవకపోయినా ప్రాణం పోయినా దిగులు లేదనుకున్నాడేమో ప్రియులారా. కానీ దేవుని మాట మీద లక్ష్యం ఉంచాడు, ప్రాణం మీద లక్ష్యం ఉంచలేదు, పరిస్థితుల వైపు చూడలేదు, సముద్రం వైపు చూడలేదు, అలల వైపు చూడలేదు, దేహం వైపు చూడలేదు, తన జీవితం వైపు చూడలేదు. అయ్యా నీవే అయితే నేను వస్తాను రమ్మనగానే అడుగు వేశాడు. అద్భుతంగా సముద్రములో నడవగలిగాడు. అవును ప్రియ వీక్షక, నీవు ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దినాల నుంచి, ఎంతో కాలం నుంచి నువ్వేదో ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని, గొప్పవాడిగా, గొప్పదానగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు చేసే ప్రయత్నం ఏది సిద్ధించట్లేదా? నీ ప్రయత్నాల్లో ఏమాత్రం కూడా ఫలితం లేదా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క కృప చేత ఆ కార్యం పొందాలంటే ఇదిగో పేతురులాగా దేవుని మాటకు అంగీకరించాలి, దేవుని మాటను హృదయంలో చేర్చుకోవాలి, దేవుని మాటను నమ్మి అడుగు వేయాలి. ఆహ్వాన సువార్త 15లో మనం చూస్తాం ప్రియులారా, నాకు వేరుగా మీరేమి చేసినను ఫలించరు. అవును ప్రియులారా, ఎవడు నా యందు నిలుచునో, నేను ఎవని యందు నిలుస్తునో వాడు బహుగా ఫలిస్తాడు. నీ హృదయంలో దేవుని మాటకు చోటుంటే, నీ హృదయంలో దేవుని మాటను అంగీకరిస్తే, తద్వారా నీవు దేవుని మీద ఆధారపడి దేవుని మాట చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున, దేవుని యొక్క చిత్తం చొప్పున నీ యొక్క ప్రయత్నాలను చేస్తే నీ ప్రయత్నంలో గొప్ప జవాబును చూస్తావు, ఆశ్చర్యకరమైనటువంటి దీవెనాస్తులను పొందుకుంటావు. అప్పటి వరకు ఒక్క చేప లేదు, కానీ దేవుని మాటకు లోబడి వేశాడు అడుగు, విస్తారమైనటువంటి చేపలను పొందుకున్నాడు. అవును ప్రియులారా, ఇప్పటివరకు నువ్వే దీవెనాస్తులను పొందుకోలేదా? ఒకవేళ ఇప్పటి నుంచి నీవు పొందుకోవాలంటే, దీవెన ఏమంటే దీవెన, ఆశీర్వాదం అంటే విస్తారమైన దీవెనాస్తులను పొందుకోవాలంటే దేవుని మాటలకు నీ హృదయంలో చోటు, దేవుని మాట యందు లక్ష్యం ఉంచు, దేవుని శక్తి యందు లక్ష్యం ఉంచు, దేవుని శక్తి మీద ఆధారపడు, దేవుని యొక్క బలం మీద ఆధారపడు, దేవుని యొక్క అదిగో సన్నిధిలో నీవు ఉండు, దేవుని మీద ఆధారపడు, దేవుని యొక్క పాద సన్నిధిలో నువ్వు వేడుకో. ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడ్డాడో పేతురు, అప్పటి వరకు పేతురు తన సొంతంగా వేశాడు. కానీ ప్రభు మీద ఆధారపడి, ప్రభు మాటకు లోబడి లోతుకు ఏమన్నాడు, కొంచెం లోతులోకి వెళ్ళమన్నాడు. వెంటనే అంగీకరించాడు. అననుకూల పరిస్థితుల్లో, అలసిపోయిన దేహములో, ఏమీ పడవు, ఏమీ లేవు అని డిసైడ్ అయినటువంటి సమయంలో కొత్త ఓపికను, కొత్త సహనాన్ని, కొత్త సాహసాన్ని, కొత్త ఆశను కనుగొన్నాడు, కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఆయన చేయగలిగిన వాడు, ఆయన మీద నమ్మిక ఉంచాడు, ఆయన మీద గురి ఉంచాడు, ఆయన లక్ష్యంలో మాట్లాడు నమ్మిక ఉంచాడు, లక్ష్యం ఉంచాడు, అంగీకరించాడు, దేవుని మాటను తమ హృదయంలో చేర్చుకున్నాడు. తద్వారా అద్భుతాన్ని చూశాడు, ఆశ్చర్యకరమైన దీవెనాశలను పొందుకున్నాడు. క్రితంలో లేని దీవెనలు, అంతకుముందు లేని ఆశీర్వాదాలు, అంతకుముందు లేని చేపలను, విస్తారమైన చేపలను పొందుకున్నాడు. తిరిగి ఇదిగో దేవుని మాటను విన్నాడు, రమ్మనగానే ఆయన మాటను నమ్మాడు, వెంటనే అడుగు వేశాడు, సందేహించకుండా ప్రియులారా, వెంటనే అడుగు వేశాడు, నీళ్ళ మీద నడిచాడు. అవును ప్రియ వీక్షక, దేవుడు నీతో మాట్లాడుచుండగా ఒకవేళ ఎంతకాలం నుంచి నువ్వు చేసిన ప్రయత్నాలు సిద్ధించలేదేమో, నీవు సరైన జవాబులు పొందుకోలేదేమో, నువ్వు అనుకున్నట్టుగా నీవు ఆశించిన మేరకు నీవు నీ యొక్క లక్ష్య సాధనను చేరుకోలేకపోతున్నావేమో. దేవుని మాటను ఎందు లక్ష్యం వచ్చి, అయ్యా పేతురు నీ మాటను నమ్మి అడుగు వేశాడు, విస్తారమైనటువంటి చేపలను పట్టాడు. అంగీకరించి తమ హృదయాలను నీ యొక్క మాటలను మరి పొందుకొని అంగీకరించి విస్తారమైన చేపలను పొందుకున్నాడు. తిరిగి నీ మాటను రమ్మనగానే నమ్మి అడుగు వేశాడు, చరిత్ర సృష్టించాడు, సముద్రంలో నడిచాడు. తిరిగి మూడవదిగా చూస్తే ప్రియులారా, అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ పేతురు, యోహాను ఇదిగో దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రియులారా ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. చూడండి, నిజంగా ఆ అద్భుత కార్యాన్ని మనం చూస్తాం. మరి అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుడు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు, యోహాను దేవాలయానికి ఎక్కి వెళ్ళొచ్చుండగా పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షమోటుకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుతూ వచ్చింది. ప్రియులారా చూడండి, పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు
వాడు చూసి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేర చూసి మా తట్టు చూడుమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతటా పేతురు, ఎండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నానని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమణలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నడుచు గంతులు వేశాడు. మొదట అంగీకరించాడు, రెండవది అడుగు వేశాడు, మూడవది ఆజ్ఞాపించాడు. యేసు నామములో నడవమన్నాడు. అంతే. వాడిలో బ్రహ్మాండమైన శక్తి, వాడిలో స్వస్థత వచ్చిందట. చీలమండలం నుంచి అద్భుతమైనటువంటి స్వస్థత, బలము చేకూరింది. తద్వారా వాడు నడిచాడు, తద్వారా వాడు గంతులు వేశాడు. తన జీవితంలో అప్పటి వరకు లేని ఒక గొప్ప విడుదలను, గొప్ప జవాబును, ఒక ఆశ్చర్యకరమైన దీవెనను ఇక తాను ఎప్పుడు నడవలేను అనుకున్నాడు. జీవితాంతం నేను కుంటోని అనుకున్నాడు. జీవితాంతం ఇక నా జీవితం ఇంతేలా అనుకున్నాడు. అందరితో పాటు నేను నడవలేను, పరిగెత్తలేను, తిరగలేను, ప్రయాణాలు చేయలేను అనుకున్నాడు. కానీ పేతురు దేవుని యొక్క శక్తిని బట్టి మొట్టమొదట ఆయన హృదయంలో దేవుని మాటను అంగీకరించాడు. అద్భుతాన్ని చూశాడు, విస్తారమైన దీవెనాశలను పొందుకున్నాడు. రెండవది దేవుని మాటను నమ్మాడు, అడుగు వేశాడు. ఆశ్చర్యకరంగా చరిత్ర సృష్టించాడు, సముద్రంలో నడిచాడు. తిరిగి దేవుని శక్తిని నమ్మాడు, ఆజ్ఞాపించాడు. గొప్ప విడుదలను పుట్టింది మొదలుకొని కుంటివాడైన తన జీవితంలో అద్భుతమైనటువంటి స్వస్థతను చూశాడు. అవును ప్రియులారా, ఎంత చరిత్ర చూడాలి. హ్యాట్రిక్ కొట్టాడు. ఎంత సాహసం! నిజంగా ఆయన అలసిన దేహములో, సముద్రములో నీరు మరి ఆ చేపలు లేనప్పుడు, రేవున చేపలు లేనప్పుడు దేవుని మాట మీద లక్ష్యం ఉంచకపోతే, తన హృదయంలో వాటిని ఆ యొక్క మాటలను అంగీకరించకపోతే వల వేయడు, లోతులోకి వెళ్ళాడు. దేవుని మాటను అంగీకరించాడు, లోతులోకి వెళ్ళి వల వేశాడు. విస్తారమైన దీవెనాశీర్వాదాలను పొందుకున్నాడు. అది మొదటి అద్భుతం, ఆ సాహసం. రెండవ సాహసం, తన జీవితంలో నమ్మాడు దేవుడిని. రమ్మనగానే ప్రాణం వైపు చూడలేదు, సముద్రం వైపు చూడలేదు, తన జీవితం వైపు చూడలేదు. సడన్గా చనిపోతే ఏమవుతాడనే భయం కూడా తనకు లేదు. కాబట్టి దేవుని శక్తి మీద నమ్మాడు. సముద్రము కంటే దేవుని శక్తి గొప్పదని నమ్మాడు. అందుకే లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. యెహోవాకు అసాధ్యమైంది లేనే లేదు ప్రియుల. ఆయనకి సమస్తము సాధ్యం. నీళ్ళ మీద నడిపించగలడు, ఏమీ లేని చోటకడ విస్తారమైన దీవెనలు ఇవ్వగలడు. ఇదిగో కుంటివాన్ని స్వస్థత పరచగలడు. రెండవది అద్భుతాన్ని చూశాడు, నీళ్ళ మీద. మూడవది ఆజ్ఞాపించాడు. వెండి బంగారాలు నాకు లేవు, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను, యేసు నామములో పొందుకో స్వస్థత. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! ఎండి బంగారములు ఇవ్వలేనిది, ఏ బంధువు స్నేహితుడు ఎంతో ధనవంతుడు ఇవ్వలేనిది, ఆశ్చర్యక తను ఊహించనిది, తను పొందుకోలేనిది, ఇక తన మనస్సులో శాశ్వతంగా నేను కుంటోనని నిర్ణయించుకున్నటువంటి ఆ స్థితిలో అతనికి ఉన్నటువంటి ఆ యొక్క కుంటితనం వచ్చి నడిచేలాగా, స్వస్థత పొందుకునేలాగా, పరిగెత్తేలాగా, అనేకులకు అబ్బో ఇతను దేవుడు దీవించాడని తనకు కలిగిన దీవెనను అనేకులు గుర్తించేలాగా పేతురు చేశాడు. ఎంత చరిత్ర అండి! హ్యాట్రిక్, 3 కార్యాలు చూసాం. మొట్టమొదట ఏమీ లేని స్థితిలో శూన్యములో దేవుని మాటను అంగీకరించాడు, విస్తారమైన దీవెనాశీర్వాదాలు పొందుకున్నాడు. రెండవది దేవుడు రమ్మనగానే తన ప్రాణం సహితం లెక్క చేయకుండా వెంటనే అడుగు వేశాడు. అద్భుతాన్ని, చరిత్రను సృష్టించాడు. చారిత్రకారుడిగా మిగిలిపోయాడు, నీళ్ళ మీద నడిచాడు. మూడవదిగా చూస్తే ప్రియులారా, ఎండి బంగారం నా దగ్గర లేవు, నాకు కలిగింది నీకు ఇస్తా అన్నాడు. యేసు నామములో లేవన్నాడు. ఉందా నీకు ఆ నమ్మిక, ఆ విశ్వాసం, ఆ గురి? అలాంటి సాహసం నువ్వు చేస్తున్నావా? ఇదిగో పేతురు అయితే తన జీవితంలో సాహసాలు చేశాడు. ఏమీ లేనప్పుడు ఆయన మాట మీద నమ్మి అలసిన దేహంతో కూడా ఇదిగో సాహసించాడు. తిరిగి లోతులోకి వెళ్ళి వల వేయటానికి.
రెండోదిగా చూస్తే సముద్రములో నడవటానికి సాహసించాడు. తన చనిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. తన ప్రాణము కంటే దేవుని మాట విన్నా అన్నాడు. దేవునికి ఆ శక్తి ఉందని నమ్మాడు, విశ్వసించాడు, నడవసాగాడు, చరిత్ర సృష్టించాడు. మూడవదిగా, 2 బంగారాలు నా దగ్గర లేవు కానీ నాకు కలిగింది నీకు ఇస్తాను. వెంటనే యేసు నామములో లేచి నడవమన్నాడు. వాడు దిగ్గున లేచి నడిచినట్టుగా, అద్భుతాన్ని పొందుకున్నట్టుగా, స్వస్థతను పొందుకున్నట్టుగా, ఇదిగో అద్భుత కార్యాన్ని చూసినట్టుగా, తన జీవితంలోకి మునిపెన్నడు అనుకొని ఆశ్చర్యకరమైన దీవెనాశ. అతను ఆశించని, అతను ఏదో డబ్బులు ఇస్తాడు అనుకున్నాడు, అతను ఏదో ధనం ఇస్తాడు అనుకున్నాడు, తను ఏదో ధనం ఆశించాడు, ఏదో భిక్షం అడిగాడు, ఏదో కావాలని ఆశించాడు, కానీ స్వస్థత కావాలని అనుకోలేదు. కానీ పేతురు అయితే 2 బంగారాలు నా దగ్గర లేవు కానీ నాకు కలిగింది నీకు ఇస్తానన్నాడు. దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని బలాన్ని, దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి అద్భుత కార్యాన్ని అక్కడ చేయటానికి అతడు ఇష్టపడ్డాడు. అవును ప్రియ వీక్షక, ఇప్పటివరకు నీవు ఎలా ఉన్నావు? అలసిన దేహంతో ఉన్నావా? పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? బలహీనపడ్డ స్థితిలో ఉన్నావా? అయితే దేవుని మాటలకు నీ హృదయంలో చోటు, ఆయన మాటలను అంగీకరించు, విస్తారమైన దీవెనాశ్రయాలు పొందుకుంటావు. ఆయన మాటను నమ్మి నువ్వు అడుగు వేయి, అద్భుతాన్ని, చరిత్రను పేతురులా సృష్టిస్తావు. ఆయన మాటను నమ్మి ఆయన నామములో నీవు కార్యం చేయి. సాతాను ఆజ్ఞాపించు, సమస్యను ఆజ్ఞాపించు, సమస్యను మాట్లాడు. యేసు నామములో సమస్య వెళ్ళిపో, యేసు నామములో అనారోగ్యం వెళ్ళిపోను గాక, యేసు నామములో అప్పులు తీరును గాక, యేసు నామములో బలహీనతలు పోను గాక. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి గల నామాన్ని, ఆ పునరుద్ధరణ శక్తిని, ఆ బలాన్ని, ఆత్మ నింపుదల, నడిపింపును, అభిషేకమును నువ్వు కలిగి ఉంటావు, నీవు అద్భుతాలు చేస్తావు. అనేకుల అవసరాలు తీర్చడానికి దేవుడు నీ ద్వారా నిన్ను ఒక సాధనముగా వాడుకుంటాడు. పేతురును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఉందా నీకా నమ్మిక? ఉందా నీకా విశ్వాసం? ఉందా నీలో అలాంటి సాహస కార్యాలు? ఏమీ లేని పరిస్థితుల్లో కూడా చేపలు పట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క మాటను అంగీకరించి సముద్రంలో కూడా పరిస్థితుల వైపు చూడకుండా, ప్రాణం సైతం లెక్క చేయకుండా నడవటానికి ఇష్టపడ్డాడు. రమ్మనగానే ప్రభువారు తిరిగి, ఇదిగో 2 బంగారాలు నా దగ్గరలో నాకు కలిగింది నీకు ఇస్తానని అద్భుత కార్యాన్ని సృష్టించేలాగా, కుంటివాడు నడుచులాగా, గంతులు వేయులాగా, శాశ్వతంగా తనలో పట్టి పీడిస్తున్న ఆ సమస్యను పరిష్కరించులాగా, ఇక ఎన్నడూ నేను నడవలేను అనుకున్నటువంటి ఆ యొక్క మోడుబారిన జీవితాన్ని చివురింపచేయులాగా, కొత్త ఆశలు రేకెత్తేయించే విధంగా, కొత్త ఆశలు పుట్టించే విధంగా, కొత్త అనుభూతిని, కొత్త అనుభవంలోకి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ వీక్షక, పేతురులా నీవు కూడా సాహసం చేయాలనుకుంటున్నావా? మునిపెన్నడూ చేయని కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. ఆయన మాటను అంగీకరించు. మొదటిగా నీవు దీవించబడతావు, విస్తారమైన దీవెనాశీర్వాదాలు పొందుకుంటావు, చరిత్ర సృష్టిస్తావు. రెండోది, మూడవదిగా అనేకులు నీ ద్వారా దీవించబడులాగా, దేవుడు మహిమ పొందులాగా, దేవుడు మహిమపరచబడలాగా అనేకులకు సాక్షిగా నీవు ఉంటావు. ఒకవేళ నిజంగా నీవు కూడా పేతురులాగా చరిత్ర సృష్టించాలంటే నీ హృదయంలో ఒక చిన్న తీర్మానం తీసుకో. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇప్పటివరకు అలసిన దేహంతో ఉన్నావా? ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దినాల నుంచి, ఎంతో కాలం నుంచి నీ సమస్యలు పరిష్కరించబడలేదా? నీ యొక్క ఆలోచనలు సిద్ధించలేదా? నీ కోరికలు నెరవేర్చబడలేదా? అయితే ఇదిగో నేను ప్రకటిస్తున్నటువంటి దేవుని మాటలు నీ హృదయములో చేర్చుకో, ప్రభువుని రక్షకుడు అంగీకరించుకో. తద్వారా నీవు విశ్వసించు, అయ్యా పేతురు జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవా, నా జీవితంలో అట్టి కార్యం జరిగించు, నా జీవితంలో ఆయనకిచ్చిన విస్తారమైన దీవెనాశలు నాకు అనుగ్రహించు అని నీవు నమ్మితే, ఆ మాటలు నువ్వు అంగీకరిస్తే నీవు దీవించబడతావు. ఆయన మాటలు నమ్మి నువ్వు అడుగు వేస్తే, ముందుకు సాగితే ఆత్మీయంగా చరిత్ర సృష్టి అవుతావు. ఆయన మాటను నమ్మి ఇదిగో అవసరతున్న వారి కొరకు నువ్వు కన్నీరు కారుస్తావు, ప్రార్థిస్తావు. సమస్యను ఎప్పుడైతే ప్రతిఘటిస్తావో, యేసు నామములో ఇదిగో దాన్ని బంధిస్తావో, వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తావో, నీ నోటి మాటను దేవుడు నెరవేరుస్తాడు. నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. పేతురు జీవితంలో అదే జరిగింది. అలాగే నీవు కూడా అలాంటి చరిత్రకారుడిగా, విశ్వాసిగా, అలాంటి గొప్ప దీవెనలు పొందుకున్నవాడిగా, ఒక అద్భుతాన్ని చరిత్ర సృష్టించిన వాడిగా,
అనేకుల అవసరతలు తీర్చిన వాడిగా నీవు ఉండాలనుకుంటే, అలాంటి విశ్వాసిగా, భక్తుడిగా, భక్తురాలుగా నువ్వు ఉండాలంటే చిన్న తీర్మానం తీసుకో. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నిన్ను కూడా ఓ పేతురులాగా దీవించాలని కోరుకుంటూ దేవుడు తన పరిశుద్ధ మాటలు మన ఇంట్లో దీవించును గాక. దయవుంచి అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే, విశేషంగా ఎవరైతే తీర్మానం తీసుకుంటారో దయతో మీ కుడి హస్తాలను ఎత్తి చూపండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమే నాయన, పేతురు తన జీవితంలో సాహసాన్ని చేశాడు. ఏమీ లేని శూన్యములో మీ మాటను అంగీకరించాడు. మీ మాట ఎందు లక్ష్యం ఉంచాడు. వల వేశాడు, లోతులోకి నడిచాడు. ఆశ్చర్యకరమైన దీవెనాశ్రయాలు పొందుకున్నాడు. తిరిగి సముద్రం వైపు, తన ప్రాణం వైపు కూడా చూడక మీ మాటను నమ్మాడు, అడుగు వేశాడు, చరిత్ర సృష్టించాడు. సముద్రంలో నడిచినటువంటి రెండో వ్యక్తిగా ప్రభు తర్వాత పేతురు నిలిచిపోయాడు చరిత్రలో. తిరిగి నాయన తనకు కలిగింది ఇదిగో మీ శక్తి చేత, మీ బలం చేత, మీ ఆత్మ అభిషేకం చేత శాశ్వతంగా పుట్టింది మొదలుకొని కుంటివాడు ఉన్న తన జీవితంలో నడవటానికి, తన జీవితంలో బాగుపడటానికి, స్వస్థత పొందటానికి, అనేకులను దీవించబడటానికి, అనేకులకు దీవెనకరంగా సాక్షిగా ఉండటానికి, మీ నామాన్ని మహిమపరచడానికి తాను పూనుకున్నాడు, చరిత్ర సృష్టించాడు. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో అట్టి బిడ్డల జీవితాల్లో కూడా ఆ తీర్మానం నెరవేర్చి వారిని మీ ఆత్మతో నింపి, మీ అభిషేకంతో నింపి, మొదటిగా వారు మీ మాటలు అంగీకరించి విస్తారమైన దీవెనాశలు పొందుకునేలాగా, వారు మీ మాట చొప్పున అడుగు వేస్తూ ఆత్మీయ నడకను సాగిస్తూ చారిత్ర సృష్టించేవారిగా, అనేకుల అవసరాలు తీర్చేవారిలాగా వారిని వాడుకోమని, అంటే ఆత్మ నింపుదల అభిషేకం వారికి దయచేయమని, తద్వారా వారి జీవితంలో అనేకులకు దీవెనకరంగా ఉంటూ కృప చూపమని, చేరవచ్చిన ప్రియులు దీవించమని, ఇంతవరకు విత్తబడ మీ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, రోహి కల్వరి సందేశ వర్తమానాల నాటికి వర్ధల చేయమని, ముందున్న కాలం మీ యొక్క నామ మహిమార్థం ఈ కార్యక్రమం కొనసాగింపచేయమని, ఇంతవరకు క్రమంగా మరి అది జరిపించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, చేరువచ్చిన ప్రియులకు, రోహి కల్వరి సందేశ వర్తమానములకు, పరిచర్యలకు, దేశంలోని భక్తులకు, భక్త కోటికి సదాకాలం తోడై ముందుని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ప్రియులారా. ఇంతతో ఈ కార్యక్రమం ముగించబడది. చిన్న మనవి గమనించండి, ప్రార్థనలు వినండి, మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ఈ రోహి కల్వరి సందేశములు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండలాగా, విశేషంగా మీకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని, మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ప్రభువును నిండారా స్తుతిస్తున్నాను. ప్రతి నెల 15వ తారీఖు కురిచే రోహి బైబుల్ భవనం నందు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక ఉంటుంది. మీరు ఎవరైనా అనారోగ్యాలతో వివిధ రకాల అవస్థలు ఉంటే రండి, మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాం. తిరిగి అంత మాత్రమే కాదు, కురిచే రోహి బైబుల్ భవనంలో రోజుకి 8 గంటల ప్రార్థన గోపురం ఉంది. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే అదిగో స్క్రీన్పై వస్తున్న మా నెంబర్కి ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. అంత మాత్రమే కాదు, ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కురిచేడు రోహి ప్రార్థనా మందిరం నందు ప్రత్యేకమైనటువంటి స్వస్థత ప్రార్థన ఉన్నది. ఎవరైతే రోగులుగా శాతపడి శక్తుల చేత, ఇదిగో రకరకాల వ్యాధుల చేత బాధపడుతున్నారో అట్టి వారి కొరకు ప్రత్యేకమైనటువంటి స్వస్థ విడుదల ప్రార్థన కూడిక ఉంటుంది. కాబట్టి ఆ సమయానికి మీరు ఎవరైనా రాగలిగిన వాళ్ళందరూ శుక్రవారం ఆ యొక్క స్వస్థ విడుదల ప్రార్థనకు వచ్చి మీరు దైవ దేవుని పొందాలని కోరుకుంటూ మీరు మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు అట్టి కృపా భాగ్యం దేవుడు మనకెళ్ళకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు చిత్తం అయితే వచ్చే ఎపిసోడ్లో మనందరం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప కాపుదల మనకెల్లరికి తోడేయును గాక. ఆమేన్.
సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించినంతలో సఫలతనిచ్చే మహిమ కాపరి సందేశం ఇహపరములను ఏకము చేసే దహించు అగ్ని సందేశం.